అందరికీ నమస్కారం వీక్షకులారా. జనవరి 2026 నెల తులారాశి వారికి సమతుల్యత మరియు కొత్త అవగాహనకు నాంది. శాంతి, న్యాయం మరియు అందాన్ని ఇష్టపడే తులారాశివారు ఈ నెలలో వారి జీవితంలోని అనేక రంగాలలో మార్పులను అనుభవించవచ్చు. గ్రహాల కదలికల ప్రభావం వారి ఉద్యోగాలు, కెరీర్లు, వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం, విద్యార్థుల విద్య, పోటీ పరీక్షలు, ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితం వారి జీవితాల్లో ముఖ్యమైన మలుపులను కూడా చూడవచ్చు. పరిష్కారాలు, పూజ చిట్కాలు మరియు శుభదినాలతో పాటు రంగులు, సంఖ్యలు మరియు దిశల ప్రాముఖ్యత తెలుసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తులారాశి యొక్క పూర్తి జనవరి జాతకాన్ని తెలుసుకుందాం. కానీ దాని ముందు మీరు ఇంకా మా శివవాణి ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి. తులారాశి వాయుమూలకానికి సంకేతం మరియు దాని పాలకుడు శుక్రుడు. అందం మరియు ప్రేమ గ్రహం. తులారాశి అంటే ప్రమాణాలు. పేరు సూచించినట్లుగా ఈ రాశి జీవితంలోని ప్రతి దశలోనూ సమతుల్యతను కాపాడుకోవడానికి ఇష్టపడుతుంది. న్యాయం మరియు అందరినీ సమానంగా చూసే గుణం మీ రక్తంలో ఉన్నాయి. మీకు కళ, సాహిత్యం మరియు సంగీతంపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. జనవరి 2026 తులారాశి వారికి చాలా ముఖ్యమైన మరియు అదృష్టవంతమైన నెల అవుతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రారంభంలో గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు దీర్ఘకాల సమస్యల నుండి ఉపశమనాన్ని సూచిస్తాయి. శని మహాత్ముడు మీ రాశి నుండి 6వ ఇంట్లోకి సంచరిస్తున్నాడు. ఇది తీవ్రమైన రాజయోగాన్ని తులారాశికి తెస్తుంది. 6వ ఇంట్లో ఉన్న శని శత్రువులను నాశనం చేస్తాడు మరియు రుణాల నుండి ఉపశమనమిస్తాడు. అదనంగా దేవతలకు అధిపతి అయిన బృహస్పతి 9వ ఇంట్లో అంటే అదృష్ట స్థానంలోకి సంచరిస్తున్నాడు. ఇది మీ అదృష్టాన్ని బంగారంలా ప్రకాశింపజేస్తుంది. జనవరి నెలలో మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు కొత్త పనులు చేయడంలో ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీ మాటలకు విలువ లభిస్తుంది. కుటుంబ బాధ్యతలను సరిగ్గా నిర్వహించే బలం మీకు లభిస్తుంది. గత సంవత్సరంలో మీరు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక చికాకులు ఈ నెలలో పొగమంచులా కరిగిపోతాయి. జనవరి మీ నూతన సంవత్సర తీర్మానాలను నెరవేర్చుకోవడానికి మీకు గట్టి పునాది వేస్తుంది. మీ రాశిచక్రపాలకుడైన శుక్రుని దయతో ఆనందాలు పెరుగుతాయి. జనవరి 2026 నెల తులారాశిపై గ్రహాల ప్రభావం చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రధానంగా శని మీనరాశిలో అంటే మీ రాశి నుండి 6వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. 6వ ఇంట్లో దుష్ట గ్రహాలుంటే అది శుభఫలితాలను ఇస్తుంది. శని మిమ్మల్ని వ్యాధులు మరియు శత్రువుల నుండి విముక్తి చేయబోతున్నాడు. మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. మిథున రాశిలో అంటే 9వ ఇంట్లో బృహస్పతి సంచారము చేస్తున్నాడు. శుభ ఇంట్లో ఉన్న బృహస్పతి మతపరమైన పనులపై ఆసక్తిని సృష్టిస్తాడు మరియు తండ్రి నుండి ప్రయోజనాలను తెస్తాడు. మీ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది మరియు పిల్లల నుండి ఆనందాన్ని తెస్తుంది. నెల ప్రారంభంలో సూర్యుడు ధనుస్సులో అంటే 3వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీకు మీ సోదరుల మద్దతు లభిస్తుంది. సంక్రాంతి తర్వాత సూర్యుడు మకర రాశిలో అంటే 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. శుభ ఇంట్లో సూర్యుని సంచారం కొన్నిసార్లు ఇంట్లో చిన్న చిన్న విభేదాలను తెస్తుంది. తల్లి ఆరోగ్యంలో మెరుగుదల. రాహువు కుంభరాశిలో అంటే 5వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు స్టాక్ మార్కెట్ లేదా ఊహాజనిత వ్యాపారంలో ఆకస్మిక లాభం లేదా నష్టాన్ని ఇవ్వవచ్చు. కేతువు 11వ ఇంట్లో ఉన్నాడు మరియు మీకు ఆధ్యాత్మిక స్నేహితుల సహవాసం లభిస్తుంది. మీ అధిపతి శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి కళ మరియు వినోదంపై మీ ఆసక్తి పెరుగుతుంది. జనవరి 2026 నెల తులారాశి ఉద్యోగులకు విజయానికి మార్గం సుగమం చేస్తుంది. 6వ ఇంట్లో ఉన్న శని సేవారంగంలో పనిచేసే వారికి ప్రత్యేక రక్షణను ఇస్తాడు. మీ ప్రత్యర్థులు లేదా కార్యాలయంలో మీ గురించి గాసిప్ చేసేవారు స్వయంగా ఓటమిని అంగీకరిస్తారు. మీ ఉన్నతాధికారులు మీ పని సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు చాలా కాలంగా జీతం పెరుగుదల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ శుభవార్త ఈ నెలలో మీ చెవులకు చేరే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బదిలీ పొందే అదృష్టవంతులు కావచ్చు మరియు మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లే అవకాశం పొందవచ్చు. బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉన్నందున పని కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ నెల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉపాధ్యాయులు మరియు న్యాయవాదులకు చాలా ప్రయోజనకరం. కోర్టులో ఏవైనా కేసులు పెండింగ్లో ఉంటే తీర్పు మీకు అనుకూలంగా రావడానికి అవకాశముంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే జనవరి నెల ఆశాకిరణం. మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇంటర్వ్యూల్లో అందరినీ ఆకర్షిస్తాయి. మీ సొంత ఆఫీసు లేదా వృత్తిని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీరు సహకోచరులతో మంచి సంబంధాలను నెలకొల్పి టీం లీడర్గా బాధ్యత తీసుకుంటారు. నటులు, సంగీత విద్వాంసులు మరియు సినిమా కళాకారులను వంటి కళారంగంలోని వారికి శుక్రుని అనుగ్రహంతో కొత్త అవకాశాలు మరియు అవార్డులు లభిస్తాయి. పని ఒత్తిడిని నిర్వహించడానికి తులారాశి తెలివితేటలు మరియు ఓపిక ఉంటుంది. వ్యాపారం మరియు వాణిజ్యంలో నిమగ్నమైన తులారాశి వారికి జనవరి అనేది భారీ ఆర్థిక లాభాలను తెచ్చేమల. బృహస్పతి అదృష్ట స్థానంలో ఉన్నందున అదృష్టదేవత లక్ష్మీ మీ ఇంట వద్దకు వస్తుంది. మీరు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎగుమతి మరియు దిగుమతి వ్యాపారం చేసేవారికి ఇది ఇంకా ఈ నెల ముఖ్యంగా లాభదాయకంగా ఉంటుంది.
విదేశీ కస్టమర్ల నుండి పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశముంది. వస్త్రాలు, జ్యువెలరీ మరియు సౌందర్య పదార్థాల వ్యాపారంలో ఉన్నవారికి శుక్రుడి బలం కారణంగా వ్యాపారంలో ఊపు కనిపిస్తుంది. హోటల్ మరియు పర్యాటక రంగంలో ఉన్నవారికి కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. 6వ ఇంట్లో ఉన్న శని పాత అప్పులను తీర్చడంలో సహాయపడతాడు. మీరు బ్యాంకు రుణం కోసం అప్లై చేస్తే అది సులభంగా ఆమోదించబడే అవకాశముంది. కానీ రాహువు 5వ ఇంట్లో ఉన్నందున స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయి. కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మధ్యమమైన ప్రమాదముంది. కాబట్టి డాక్యుమెంట్లను తనిఖీ చేసి ముందుకు వెళ్ళాలి. నెల 2వ భాగంలో సూర్యుడు 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఇంటి లేదా వాహనం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇది శుభప్రదమైన ఖర్చు కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. భాగస్వామ్య వ్యాపారంలో మీరు మీ భాగస్వాములతో మంచి సంబంధాన్ని నెలకొల్పి కొత్త ప్లాన్లను రూపొందిస్తారు. ఆరోగ్యం పరంగా జనవరి 2026 తులారాశి వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది. 6వ ఇంట్లో ఉన్న శని రోగనిరోధక శక్తిని పెంచుతాడు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ నెలలో కోలుకునే సంకేతాలను చూస్తారు. మందులు శరీరానికి బాగా స్పందిస్తాయి. కానీ రాహువు 5వ ఇంట్లో ఉన్నందున కొన్నిసార్లు అజీర్ణం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి కడుపు సమస్యలు ఉండవచ్చు. సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. కాబట్టి ఆహారంలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. బయట నుండి వచ్చే జిడ్డుగల ఆహారం మరియు జంక్ ఫుడ్ను నివారించడం మరియు ఇంట్లో తయారు చేసిన సాత్విక ఆహారాన్ని తినడం మంచిది. నెల 2వ భాగంలో సూర్యుడు 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఛాతీ బిగుతు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే అవకాశముంది. శీతాకాలం కాబట్టి శీతల పానీయాలకు దూరంగా ఉండండి. మానసికంగా తులారాశివారు ఈ నెలలో చాలా సంతోషంగా ఉంటారు. బృహస్పతి బలం కారణంగా మనసుకు సానుకూల ఆలోచనలు వస్తాయి. ధ్యానం మరియు యోగా సాధన చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఉదయం నడకలు మీ మనస్సు మరియు శరీరం రెండింటినీ తాజాగా ఉంచుతాయి. చర్మ సమస్యలు ఉన్నవారు దుమ్ము మరియు కాలుష్యం నుండి తమను తాము రక్షించుకోవాలి. అతిగా డ్రైవ్ చేయవద్దు. వృద్ధుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జనవరి 2026 విద్యార్థులకు అదృష్టం మరియు కృషి యొక్క సంగమం. దేవతల దేవుడు బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నాడు మరియు పాఠశాల అయిన 5వ ఇంటిని చూస్తున్నాడు. విద్యార్థులకు ఇది గొప్ప వరం. మీ గ్రహణ శక్తులు మరియు జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటాయి. ఉన్నత విద్య అంటే ఎంఎస్ లేదా పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. విదేశాలలో చదువుకోవాలని కలలు కనేవారికి వీసా మరియు ప్రవేశ ప్రక్రియలు సజావుగా ఉంటాయి. న్యాయ, తత్వశాస్త్రం మరియు కళల విద్యార్థులు ఈ నెలలో ప్రత్యేక విజయాన్ని పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి 6వ ఇంట్లో శని మద్దతిస్తాడు. షట్టుసానాటక యోగం ఉండటం వల్ల మీరు పోటీలో ఇతరుల కన్నా ముందుంటారు. ప్రభుత్వ పదవులకు సంబంధించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మనసు కొన్నిసార్లు చంచలంగా ఉండవచ్చు లేదా చదువుల నుండి దృష్టి మళ్లించబడవచ్చు. మీరు వీలైనంతవరకు మొబైల్ మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఏకాగ్రతతో చదువుకుంటే విజయం ఖచ్చితంగా ఉంటుంది. మీరు స్కాలర్షిప్ కోసం ప్రయత్నిస్తుంటే అది ఆమోదించబడుతుంది. మీ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మార్గదర్శకత్వం మీకు లభించే అవకాశముంది. పరిశోధన మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త విషయాలను కనుగొనడంలో విజయం సాధిస్తారు. జనవరి 6 నెలలో తులారాశి వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సంబంధాలు మధురమైన అనుభవాలను ఇస్తాయి. మీ రాశిచక్ర అధిపతి శుక్రుడు ప్రేమ మరియు ప్రేమకు అధిపతి. మీ ప్రేమ జీవితం కొత్త ఉత్సాహంతో నిండి ఉంటుంది. బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమికుల మధ్య చిన్న చిన్న విభేదాలు పరిష్కరించబడతాయి మరియు సంబంధం మరింత బలపడుతుంది. పెళ్లికాని వారికి కంకణాలు ధరించడానికి ఇది సువర్ణ సమయం. బృహస్పతి ఉనికి కారణంగా ఇంట్లో వివాహ చర్చలు కొనసాగుతాయి మరియు మీ పెద్దల ఆమోదం మీకు లభిస్తుంది. వివాహిత జంటల జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సలహా మీ శ్రేయస్సుకు దారితీస్తుంది. అయితే రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ విషయాలలో 3వ వ్యక్తి ప్రవేశించకుండా లేదా అపార్థాలకు కారణం కాకుండా జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ వాతావరణం మతపరమైనది మరియు సంతోషంగా ఉంటుంది. బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంతో కలిసి దేవాలయాలు లేదా పవిత్ర స్థలాలకు విహారయాత్రకు వెళ్లి విల్లు అర్పించే అవకాశముంది. మీ తండ్రి మరియు అతని కుటుంబం యొక్క ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. మీకు మద్దతు లభిస్తుంది. సోదరులు మరియు సోదరీమణులతో సంబంధాలు బాగుంటాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరిగే అవకాశముంది. పిల్లల విద్య మరియు వారి కార్యక్రమాలు తల్లిదండ్రులకు శాంతిని కలిగిస్తాయి.
గ్రహ రాజయోగ ఫలాలను పూర్తిగా పొందడానికి మరియు దృష్టిదోషాలను తొలగించడానికి తులారాశివారు జనవరి నెలలో కొన్ని సాత్విక నివారణలను అనుసరించాలి. మీ రాశి శుక్రుడు కాబట్టి మహాలక్ష్మిని పూజించడం ఉత్తమం. ప్రతి శుక్రవారం లక్ష్మీ ఆలయాన్ని సందర్శించి తెల్లటి పువ్వులు, ముఖ్యంగా మల్లె పువ్వులు అమ్మవారికి సమర్పించడం వల్ల మీకు సంపద వస్తుంది. ప్రతి సాయంత్రం ఇంట్లో తులసి మొక్క ముందు దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని పఠించండి. బృహస్పతి శుభస్థానంలో ఉన్నందున గురురాయ మఠం లేదా సాయిబాబా ఆలయాన్ని సందర్శించడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. ఆవుకు అరటిపండ్లు లేదా బియ్యం మరియు బెల్లం తినిపించడం తులారాశివారికి అద్భుతమైన నివారణ. ఎందుకంటే శుక్రుడు మరియు బృహస్పతి ఒకే ఇంట్లో ఉంటారు. ఇది ప్రజలను సంతోషపరుస్తుంది. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల శనివారం ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని పేదలకు సహాయం చేయండి. శనికి నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శత్రువులు మరియు అప్పుల బాధలు దూరమవుతాయి. స్త్రీలను గౌరవించడం మరియు ఇంట్లో సుగంధద్రవ్యాలు వాడడం శుక్రుణ్ణి బలపరుస్తుంది. పక్షులకు నీరు మరియు ధాన్యాలు ఉంచడం అదృష్టాన్ని తెస్తుంది. మీరు తీసుకునే నీటిలో కొద్దిగా పాలు లేదా పెరుగు కలిపి స్నానం చేయడం శుక్రుని దోషాలకు పరిష్కారం. ఈ సరళ దైవిక చర్యలు మీకు మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా మీ జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించి విజయానికి మార్గం సుగమం చేస్తాయి. ఈ నెలలో మీకు అత్యంత శుభప్రదమైన రంగులు తెలుపు, వెండి మరియు క్రీం. శుక్రుడు తెల్లగా ఉండటం వల్ల ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు లేదా శుభకార్యాలు చేసేటప్పుడు తెల్లటి దుస్తులు ధరించడం లేదా తెల్లటి రుమాలు మీతో ఉంచుకోవడం మీకు ఆకర్షణ మరియు విజయాన్ని తెస్తుంది. నీలం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఈ నెలలో ఎరుపు రంగును వీలైనంత తక్కువగా ఉపయోగించడం మంచిది. శుభ సంఖ్యల పరంగా 6 మరియు 5 మీ అదృష్ట సంఖ్యలు. నెలలో ఏదైనా 6, 15, 24 మీరు 5, 14, 23 తేదీలలో కొత్త పని ప్రారంభించినా లేదా ఒప్పందాలపై సంతకం చేసినా మీరు విజయం సాధించే అవకాశం ఉంది. శుక్రవారం మరియు బుధవారం వారంలో అత్యంత శుభప్రదమైన రోజులు. శుక్రవారం మీరు చేసే ఏ పనైనా సాఫీగా సాగుతుంది మరియు ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. బుధవారం వ్యాపారానికి మరియు ప్రయాణాలకు మంచిది. శనివారం కూడా మీకు శుభప్రదం. దిశల పరంగా ఈ నెలలో తులారాశికి పడమర మరియు ఆగ్నేయ దిశలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణించేటప్పుడు లేదా వ్యాపారం చేసేటప్పుడు ఈ దిశలకు ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. అమావాస్య రోజున ఏ కొత్త మరియు ముఖ్యమైన పని చెయ్యకపోవడం తెలివైన పని. ఈ అదృష్టరాశులను మీ దైనందిన జీవితంలో చేర్చుకోవడం ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది మరియు మీరు గ్రహాల సానుకూల శక్తిని పొందవచ్చు. జనవరి 2026 నెలకు సంబంధించిన తులారాశి జాతక సారాంశాన్ని పరిశీలిస్తే ఈ నెల మీకు రాజయోగ నెల. శని 6వ ఇంట్లో ఉన్నాడు మరియు శత్రువులను మరియు వ్యాధులను నాశనం చేస్తాడు. బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నాడు మరియు అదృష్టానికి తలుపులు తెరుస్తాడు. ఉద్యోగంలో పదోన్నతికి మరియు వ్యాపారంలో భారీ లాభాలకు యోగముంది. ఆర్థిక పరిస్థితి గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. అప్పుల భారం నుండి మీరు విముక్తి పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది విజయ సమయం. విదేశాలకు వెళ్లే యోగాలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితంలో ప్రేమ మరియు శాంతి ప్రబలంగా ఉంటాయి. అవివాహితులకు వివాహ అదృష్టం ఉంటుంది. రాహువు కేతువులు చిన్న చిన్న అడ్డంకులను తొలగించారు. జనవరి నెల తులారాశికి చాలా అద్భుతమైన ప్రారంభాన్ని ఇస్తుంది. మే 2026 మీ జీవితంలో ఉత్తమ సంవత్సరం అవుతుందని అన్ని సంకేతాలు చెబుతున్నాయి. మీ న్యాయం, సమగ్రత మరియు అందరినీ ప్రేమించే గుణం మీకు రక్షణగా ఉంటుంది. దైవిక శక్తి మరియు మీ ప్రయత్నాలు కలిసి వస్తే ఈ నెలలో మీరు తాకిన ప్రతిదీ బంగారమవుతుంది. అందరికీ మంచి జరగాలి మరియు మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉండాలి. శుభమని కోరుకుంటున్నాం. చూసినందుకు ధన్యవాదాలు. వీక్షకులు, మీరు మా శివవాణి తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. అలాగే మీరు మా కొత్త వీడియోలను వెంటనే చూడవచ్చు.